చేయకపోయినారు. మాకు ఎంతో ఫ్రీడంగా అండగా గౌరవంగా మేము ప్రతి ఒక్కరు దాంట్లో కలిసి ఉంచుకున్నాను. మీరందరూ కలిసి మాకు ఇచ్చిన అవసరాన్ని బట్టి అందరాలు తెలియపరుస్తున్నాను. రాబోయే కాలంలో నీకు మరింత మేలు పిలిచే విధంగా చేయడానికి మీకు సహకారం కావాలనుకుని ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ నేషనల్ ఇంటిగ్రేషన్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. దాన్ని మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా కొండంత పైనంత వరకు వచ్చే విధంగా మేము చేస్తాము. మీకు సహకారం కావాలని చెప్పి నేను తీసుకున్నాను. ధన్యవాదాలు డిబి బెంజమిన్ గారికి. క్లిక్ ఆర్గనైజేషన్ తరఫున హైదరాబాద్ నగరం ఉత్తర దక్షిణ భారతదేశాల సత్సంగమం. ఉత్తర భారతదేశం ప్రజలందరూ హైదరాబాద్ ని తమ సెకండ్ ల్యాండ్ అనుకుంటారు. దక్షిణ భారతదేశం ప్రజలందరూ కూడా హైదరాబాద్ ని తమ సెకండ్ ల్యాండ్, సెకండ్ హోమ్ అనుకునేంతగా గొప్పగా హైదరాబాద్ నగరంలో వీల్చుని తెలిసి ఎంత సమ్మిళితమైన ఒక సంస్కృత సంగమ స్థలంగా హైదరాబాద్ నగరం ఉంది. తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో ఇక్కడ వందలాది సంవత్సరాల నుంచి తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, అస్సామీ ప్రజలందరూ కూడా శాంతియుత సహజీవన సౌందర్యంతో బ్రతుకుని జీవిస్తున్నారు. వారందరికీ కూడా ఒకసారి మనందరి కట్టాలన్నమాట ఆ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీని తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాలి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన కంట్రీలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఏ విధమైన వంటకాలు, స్వీట్లు ఉండేవో అవన్నీ కూడా మన స్టాల్లో ఈరోజు ఉన్నాయంటే మన దేశంలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి కూడా మరి మన స్వీట్లు ఏ రకంగా ఉంటాయో, వంటకాలు ఎలా ఉంటాయో అన్ని స్టాల్లో ఈరోజు 3 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా కూడా మనం ఎన్నడూ వెళ్ళిపోయినా ఏమి ఆలోచిస్తున్నాం. మరి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దాంట్లో స్పెషల్ ఉంటుంది అన్న ఆంధ్రప్రదేశ్ కోడిపూజల పోటీలు ఉంటాయి. మన తెలంగాణలో వస్తే మరి పతంగుల పోటీలు మన తెలంగాణలో ఫేమస్. ఈ పండుగ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకని ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన టూరిజం శాఖ వారికి అందరికీ కూడా మరి మంత్రి గారితో పాటు వాళ్ళ శాఖ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈసారి తెలంగాణ పర్యాటకాన్ని మరింత విస్తరించేదిగా భారతదేశంలో డొమెస్టిక్ యూనియన్, అంతర్జాతీయ యూనియన్ తెలంగాణ వైపు పంపించే విధంగా ఒక మంచి నినాదాన్ని తెలంగాణ పర్యాటక శాఖ తెలంగాణ మీరు తెలంగాణ తప్పనిసరిగా కల్చరల్ లాంగ్వేజ్ మీడియా కలెక్షన్స్ ఈ టీవీ మరియు సాంస్కృతిక ఈ పండుగ ఏంటంటే ఒక్కొక్క మధ్యలో ఉన్న సత్సంబంధాలు వేరుపరిచే విధంగా మేము చేస్తున్నాం. దాని గురించి చెప్పేశారు. ఇంకా మాకు వచ్చే మినిస్టర్ గారు చాలా సింపుల్. నేను చాలాసార్లు చూసిన ఎస్పోర్ట్ లేదు, పోలీసు లేదు, ఏమి లేదు, 2 వేల ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి తెలంగాణకి బస్సు పట్టాలి. ఆ బస్సులో మీడియా ప్లాన్ కేరళకి ప్రైవేట్ బస్సు 8 బస్సులు మన బస్సులు లేవు. సో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దాంట్లో చూస్తున్నాం. సో మాకు కేరళ మాత్రం కాదు, చెప్పమంటారు అన్ని రాష్ట్రాలు ప్రతి రాష్ట్రానికి బస్సులు పడతారు. సో అవునా? అంటే ఇప్పుడు లైటింగ్స్ తోటి చేస్తారు కదా, ఎగరేస్తారు.